కొత్త లుక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. దే లుకింగ్ సూపర్ హాట్, సిజ్లింగ్ అండ్ అమేజింగ్. సో ఆ లుక్స్ అన్నిటికీ కారణం చాలా మంది, ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఒక అవుట్ఫిట్ ఉంది, దాని గురించి నేను చాలా మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నా, అక్కడ మాట్లాడతాను అని చాలా మాట్లాడాలి ఆడియన్స్ మీతో కూడా నేను. సో షీఈస్ గోనా గెట్ మ్యారీడ్ కమింగ్ మంత్ అండ్ అక్కడ మా బావ గారు వచ్చారు. హాయ్ బావా. అండ్ ఈ గ్లామర్ వెనకాల ఇంత కష్టం ఉంది, గుర్తించుకోవాలి. I'll keep doing whatever I have to. Hi guys, welcome back to Never Ending Tales. Of course, I know. నాకు కొత్త లుక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ దే లుకింగ్ సూపర్ హాట్, సిజ్లింగ్ అండ్ అమేజింగ్. సో ఆ లుక్స్ అన్నిటికీ కారణం నా షాపింగ్ అండ్ ఈమె. The looks what this female and this female are giving me. So ఆ లుక్స్ అన్ని యాక్చువల్లీ మేము ఈ రోజు ఫోటోషూట్ పెట్టుకున్నాము. రెండు అవుట్ఫిట్స్ లో ఫోటోషూట్ చేసుకుని, అంటే ఎలా తెచ్చుకున్న అవుట్ఫిట్స్, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అండ్ అవుట్ఫిట్స్ వెనకాల మా మేకప్ ఎలా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, అదంతా మీకు చూపించబోతున్నాను. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ ఫేస్ ని ప్రెప్ చేస్తుంది మా ప్రణీత మేడం. ఈ రోజు పెద్ద సూట్ కేసు తేయకుండా చిన్న కిచి బ్యాగ్స్ లో తీసుకొచ్చారు. అంటే మనకి ఎంత అవసరం ఉంటుంది అంతే క్యారీ చేసుకుంటే బెటర్ కదా అని. సో హెయిర్ కూడా స్లీక్ బన్స్ వేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ యూ గైస్ నో నా అవుట్ఫిట్ లో బ్లాక్ కలర్ నెట్టెడ్ అవుట్ఫిట్, ద వన్ విచ్ ఇస్ గోయింగ్ వైరల్ నౌ. దాని గురించి అది వచ్చేటప్పుడే మాట్లాడదాంలే గానీ అమ్మాయిలతో బట్టలు వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? నేను చూస్తున్నాను రా, కానీ రొమాంటిక్ వాళ్ళ వైపు నుంచి అరే నేను ఇంటికి వచ్చి అట్రాక్టివ్ అయిపోతారు. నువ్వు తీసుకోలేకపోయావా? శివన్ ఏదో వాళ్ళు డాన్స్ చేస్తే నేను ఫీల్ అవ్వాలి, కానీ మీరు ఫీల్ అవుతున్నారంటే నిజమేనా చెప్పారా? ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఫైనలీ 6 packs. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. అఫ్ కోర్స్ కొంచెం జెలసీ అయితే ఉంటుంది, నేను కాదని చెప్పాను. నాకు మేమే జెలస్ ఫీల్ అయ్యాం. నువ్వెందుకు రా జెలస్ ఫీల్ అవుతావు? ఎవతురా అదే అన్నం ఉంటుందా? జెలస్ ఫీల్ అయ్యాం. యాడ దొరికింది సంతరా ఇదే? శివ గారు ఎక్కడున్నారు మీరు వెతకండి, ఎందుకంటే షూట్ లో ఉన్నారు. షూట్ నుంచి ఒకసారి హాయ్ చెప్పించడానికి ట్రై చేస్తాను. సో వస్తే మధ్యలో వీడియో పెడతాను చూడండి. అది అంటే ఆ జ్యూస్ లో మమ్మీ సోంఫ్ ఉంటుందా, ఆ సోంఫ్ కూల్ మన బాడీకి. అండ్ అది కళ్ళు లాంటి చక్కెర వస్తుంది చూడు, అది కూడా కూల్ బాడీకి. సో ఆ రెండు పౌడర్ చేసి వాటర్ లో కలిపి ఇస్తే మా అమ్మమ్మ చేసేది, అది మా మమ్మీ తయారు చేసింది. తాగండి, ఎంజాయ్ చేయండి. తాగండి మీరందరూ కూడా. సోంఫ్ ప్లస్ చక్కెర ఎట్లుంది? మమ్మీ లాగా స్వీట్ గా బిస్కెట్ కాదు. మమ్మీకి నెక్స్ట్ వీడియోలో మా అన్ని లుక్స్ రిక్రియేట్ చేద్దాం మమ్మీ మీద. హాట్ గా ఉంటుంది అప్పుడు మా మమ్మీ, ఇంకా తగ్గేదేలే. నేనైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేస్తున్నాము, చేంజ్ చేసుకుంటున్నా. మా అక్క వచ్చింది ఇంటికి. హాయ్. రియాక్షన్స్ ఎట్లా ఉందో. సో షీఈస్ గోనా గెట్ మ్యారీడ్ కమింగ్ మంత్ అండ్ అక్కడ మా బావ గారు వచ్చారు. హాయ్ బావా. సో దే బోత్ ఆర్ హియర్ అండ్ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిన్న జరిగింది. వీళ్ళిద్దరే మహాతల్లిలు వెళ్ళి చేసి వచ్చారు. సో నేనైతే రెడీ అయిపోతున్నా. వీళ్ళేమో పొద్దున వస్తారని చెప్పి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు వచ్చారు. పర్లేదులే, మా మమ్మీ అక్కడ కిచెన్ లో ఉంది, నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. అక్క బావ వచ్చి నేనేంటి రెడీ అయ్యేది అని. బట్ ఫోటోషూట్ ఇప్పుడే ప్లాన్ చేశాం కాబట్టి ఇట్లా జరుగుతుంది. ఎప్పుడు రెడీ అయ్యేది మనం ఒక్క 10 minutes అంట. సరే ఓకే, 10 minutes తర్వాత కలుద్దాము. 1 eternity later.
నేను వెళ్తానా? ఓ ఏంటి ఇచ్చారు మీరు? ప్రిజమ్ ఎఫెక్ట్. బేసిక్ గా దిస్ అటైర్ అన్ని సపరేట్ గా తీసుకొచ్చా నేను. సో ఆయన నేను నాకు పిక్చర్స్ కోసము ఇట్లాంటి ప్రిజమ్ ఎఫెక్ట్ కావాలి అని ఇక్కడ గ్లాసెస్ తెచ్చారు కెమెరాకి. అక్కడెలా పెట్టారా? గ్రేట్ జాబ్ అండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? స్టార్ట్ చేద్దామా? లైట్ చెక్ చేస్తున్నాం ఫస్ట్. ఒక 2-3 తీసుకొని లైట్ అదంతా ఓకే అన్నప్పుడు ఇంకా పోజెస్ ఇచ్చేసి. సో తేజ ఇప్పుడే ఫోన్ చేశాడంటే నేను హడావిడి అయిపోతుంది. తేజ ఇప్పుడే ఫోన్ చేసి కరీంనగర్ వెళ్ళాలి, ఒక ఈవెంట్ ఉంది అని చెప్పాడు. సో దానికి హడావిడి ఇంకా ఎక్కువైపోయింది నాకు. అంటే మా అక్క అల్లుడు వచ్చారు, వాళ్ళు ఇంకా మనది ఫోటోషూట్ జరగాలి, ప్రణీత వచ్చింది, శరత్ గారు వచ్చారు, ఇంకా ఇదంతా కాకుండా మమ్మీ కూడా ఉన్నారు. బట్ ఇంకా ఈవెంట్ కూడా వచ్చేసింది. సో కరీంనగర్ వెళ్ళాలి అంటే ఇంకా ఫాస్ట్ గా, బికాస్ ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది. లాట్ ఆఫ్ వర్క్, చాలా కష్టపడుతున్నాను నేను. ఒక్కసారి మనది ఒక్క ఫోటో సెట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత ఫాస్ట్ గా అయిపోతుంది. కానీ సెట్ అయ్యే వరకు కొంచెం ప్రాసెస్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ బ్యూటిఫుల్ ఫోటోస్ అంతా ఈజీగా రావు. అండ్ ఈ గ్లామర్ వెనకాల ఇంత కష్టం ఉంది, గుర్తించుకోవాలి మీరందరూ. ఇంకొక అవుట్ఫిట్ ఉంది, దాని గురించి నేను చాలా మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ మాట్లాడకుండా అక్కడ మాట్లాడతాను అని చాలా మాట్లాడాలి ఆడియన్స్ మీతో కూడా నేను. ఆల్మోస్ట్ దిగేసాను కాబట్టి నెక్స్ట్ డ్రెస్ స్టేజ్ రెడీగా ఉన్నాను. డిఫరెంట్ పోజెస్ చేస్తున్నాము. హ్యాండ్కి పెట్టి మేము ఒక హ్యాండ్ ఇట్లా లేపు అంట. నేను తింటున్నా, వాళ్ళు నాకు తినిపిస్తారన్నారు. హౌస్ ఇట్? ఏ చట్నీ బయట చేయలే, మమ్మీ చేసింది. ఓకే, తెలుగు అర్థమవుతుందా? Slowly I'll understand. Slowly you will understand. Say అర్థమవుతుంది. అర్థమవుతుంది. అది అవదమ్మా. అయింది అర్థమైంది. మస్కాలి టచ్ కర్. మా అక్క ఇల్లు వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. No words. Crying is only coming. నాకు ఓన్ సిస్టర్ లేదు, తను ఓన్ ఎక్కువ. She's more than that for me. So please take care of her. Done. Time. Yeah guys, so I've almost been ready in this outfit and of course I love this outfit so much. Chala mandi, I respect all of you. Chala mandi chala rakaluga react avutunnaru. Of course it's a democratic country and వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి వాళ్ళు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ దెన్ మీరు దిగిజారించి మాట్లాడుకున్నాక కొంతమంది అయితే దాన్ని వల్గర్ గా చూపించేసుకుంది. ఇట్ ఈస్ మై విష్, వాట్ ఎవర్ ఐఎమ్ వేరింగ్ ఐ షుడ్ లుక్ కాన్ఫిడెంట్ ఇన్ దాట్ అండ్ ఇట్ ఈస్ ఆన్ మీ. నేను ఎలా చూపించాలి నా బాడీని అండ్ ఎలా మంచిగా కనిపించాలి అనేది నా మీద ఉంటుంది. సో నాకు కరెక్ట్ గా అనిపించిన అవుట్ఫిట్స్ నా బాడీకి తగ్గట్టుగా నాకు కరెక్ట్ గా అనిపించింది నేను వేసుకుంటా. దానికి ఎక్కువ లాగించి అంటే దాన్ని చాలా రకాలుగా మాట్లాడారు చాలా మంది. అఫ్ కోర్స్ దట్స్ ఆల్ అ డిఫరెంట్ థింగ్. But of course trending is trending, so thank you so much for making me trending like that and I love you guys for it. I'll keep doing whatever I have to and నాకు నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి షోస్ చేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మీ ముందుకి రావాలి, ఎంటర్టైన్ చేయాలి ఆన్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ దిస్ అవుట్ఫిట్ నో మ్యాటర్ వాట్. నాకు ఈ అవుట్ఫిట్ చాలా 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 నచ్చింది. ఎస్, లెట్స్ స్టార్ట్ ద ఫోటోషూట్ అండ్ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది
అండ్ ఫొటోస్ ఎలా వస్తాయో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ కదా ప్రణీత. సో బేసిక్ గా ఈ అవుట్ఫిట్ లో కొంచెం ఇది నెట్ ఉందా, ఈ నెట్ ని కొంచెం మేము కింద నుంచి నాకు లెంత్ ఎక్కువ అయితే కరెక్ట్ గా కట్ చేసాము. కట్ చేశాక ప్రణీత, నేను అండ్ పండు డిసైడ్ అయ్యాము హెయిర్ కి ఇట్లా పెడితే బాగుంటుంది కదా అని ఆ నెట్ లుక్. సో దిస్ గర్ల్ ఇస్ డన్ దట్ ఫర్ మీ అండ్ మంచి ఒక స్లీక్ బన్ లాంటి లుక్ ఇచ్చేసి. సో ఐ లవ్ స్లీక్స్. ఈ మధ్య నాకు స్లీక్ పిచ్చి ఏమొచ్చిందో తెలీదు. స్లీక్ అంటే గైజ్ ఇట్లా ఫుల్ స్టిక్ అయి ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అట్లాంటి దాన్ని స్లీక్ అంటాం. బ్యాక్ సైడ్ ఇస్ గివింగ్ మీ సమ్ మెస్సీ లుక్ అండ్ ఫ్రంట్ ఐఎమ్ డూయింగ్ సమ్ నైస్ స్లీక్ షఫ్, స్లీకీ అండ్ దిస్ ఇస్ లుకింగ్ రియలీ గ్రేట్. ఆల్మోస్ట్ వి డన్. ఇయర్ రింగ్స్ వేసేసుకున్న సేమ్ కలర్ మ్యాచ్ అవుతుంది అండ్ నా నెయిల్స్ కూడా దే ఆర్ లుకింగ్ వెరీ స్లీకీ షార్ప్. సో తేజ వచ్చేసాడు. నేను తేజ గురించి చెప్పాను కదా ఇందాక. తేజ వచ్చేసాడు బయట. నేను ఇంకా ఈ ఫోటోషూట్ చేశాక డ్రెస్ చేంజ్ చేశాక ఏం వేసుకోవాలి అని చూసిన తర్వాత బయలుదేరాలి. అది జరుగుతుంది ఇది జరుగుతుంది వామ్మో అనిపిస్తుంది నాకైతే, బికాస్ దేర్ సో మచ్ వర్క్. అండ్ మా అక్క మా బావగారు అయితే టెన్షన్ పడ్డారు మొన్న. ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారు కదా, ఎలా చేస్తారండి బాబు మీరు షూటింగ్ అన్నట్టు బిహేవ్, అంటే వాళ్ళ పాపం ఫీలింగ్ అట్లాంటిది. ఇప్పుడు కూడా నేను సారీ నేను మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అంటే యూ అండర్స్టాండ్ యువర్ వర్క్, ఏం ప్రాబ్లం లేదు, వర్క్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి నా ఫోటోషూట్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అండ్ ఈ మేడం కూడా, వీళ్ళిద్దరు కూడా అండ్ మా శరత్ గారు కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. లెట్స్ గో అవుట్. వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం నా డ్రెస్ కి ఎలా ఉంటుందో. అంటే ఇందాక లిప్స్టిక్ నేను తీయలేదు. సో ఏం కలర్ విచ్ కలర్ డూ యూ చూస్? బ్లాక్. ఎస్. హలో ఫేస్ చూపించు. బ్లాక్. తేజ ఇంటికి వచ్చేసాడు. నేను నా ఫోటోషూట్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ బ్లాక్ లుక్స్ ఆర్ లుకింగ్ హాట్. యాక్చువల్లీ బ్లాక్ కాకుండా రెడ్, బ్లడ్ రెడ్ లాగా ఉంటుంది కదా, ఇట్లా ఉంది బ్లాక్. సో వీఆర్ ఫైనలీ డన్ విత్ ఫోటోషూట్ అండ్ ఫోటోషూట్ పిక్చర్స్ పెడతాను చూడండి. ఐ హోప్ యూ విల్ లవ్ దెమ్. అండ్ కొత్త లుక్స్ ట్రై చేస్తూ ఉంటాం మీకు అందరి కోసం, బికాస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ కాబట్టి ఐ షుడ్ ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ అండ్ ఐ ఎంజాయ్ వేరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. సో ప్లీజ్ మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ప్రణీత, బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అలానే నెవర్ ఎండింగ్ డేస్ చూస్తుందండి. లాట్స్ ఆఫ్ లవ్.